కీర్తన 68 ఉత్తరప్రదేశ్. దేవుడు లేచును గాక, ఆయన శబ్దములు చెందుదురు గాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిలో ఉల్లాసించుదురు గాక, వారు మహానందంతో పొందుదురు గాక. తన పరిశుద్ధాలయం నుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంతులకు న్యాయకర్తగా ఉన్నాడు. దేవా, నీవు నీ ప్రజలందరూ బయలుపరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కుమ్మరించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బయలుపరిచితివి. ప్రభువా, మాట సవించుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొర్రెలు దొడ్ల మీదను మీరు పండుకొనగా గువ్వలు రెక్కలలో వెండితోనూ కప్పబడినట్లు వాటి ఇనుకలు రెక్కలు పచ్చని బంగారంతో కప్పి ఉండినట్లుంది. భాషాను పర్వతం మీద దేవ పర్వతము, భాషాను పర్వతం మీద శిఖరము గల పర్వతము. దేవుని రథములు మహాశ్రములు సహస్రములుగా ప్రభు వాడలో ఉన్నారు. సీయోను పరిశుద్ధమైనట్లు, సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రభువు స్తుతించును గాక, అనుదినము ఆయన మా భారమును భరించి ఉన్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా ఆయన శత్రువులను తలలు పగలగొట్టెను. మానక దోషములను చేయు వారికి వెంట్రుకలను నుండి నిత్యముగా ఆయన పగలగొట్టెను. వారి రక్తంలో నీ పాదమును ముంచుదువు, నీవు శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమొగ్గురు. కీర్తనలు పాడువారు మనలందరూ నడిచిరి, తత్వాద్యములతో వాయించువారు వెనుకకు వచ్చెదరు. కటువుడుగా బెన్యామీనును అను వారిని మేలుకు అర్చటనున్నారు. యూదా అధిపతులను పచ్చివార్చుటకున్నది. బెబులోనుకు అధిపతులను, నప్తాలి అధిపతులను ఉన్నారు. యెరూషలేములో నీవు ఆలయమును బట్టి రాజు నీ ఎదురు కానుకలు తెచ్చి ఉండరు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చారు. విషయులు దేవుని తట్టు తమ చేతులను దాచుకొంచు పరిగెత్తుతున్నారు. అనాదిగా ఆకాశం వాకనగా మొక్కుకున్న వారిని కీర్తించుడి. ఆయన తన స్వరమును వెలువడం చేయు, అది బలమైన స్వరము. మొదలువచనం మన పరిశుద్ధ స్థలంలో దేవుడు
దేవుడు మనిషి దీవించిన కాక ఇచ్చిన వాక్యము పరిశుద్ధ వాక్యము ఇందులో దీవించబడింది కాక.